నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। గడిచిన సంవత్సర కాలంలో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశాం। పోలవరం ఎమ్మెల్యే చిరు బాలరాజు స్పష్టం। రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి। జంగారెడ్డిగూడెంలో జరిగిన రెవెన్యూ డే వేడుకల్లో తహసీల్దార్ శ్రీవజోజి విజ్ఞప్తి। జంగారెడ్డిగూడెం మండలంలోని గ్రామ పంచాయతీలను క్రమబద్ధీకరణలో తీర్చిదిద్దిన వ్యక్తి ఈవో ఆడి నాగిరెడ్డి। మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ వెల్లడి। జంగారెడ్డిగూడెం ఏఎస్ఐ సంపత్ కుమార్ అతి ఉత్కృష్ట సేవ పథకం పొందడం పట్ల పలువురు హర్షం। సంపత్ కుమార్ ను ఘనంగా సత్కరించిన వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు। గడిచిన సంవత్సర కాలంలో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేశానని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పేర్కొన్నారు। కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో జిలుగుమిల్లి మండలం బరింకలపాడులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడారు। గత ఏడాది జూన్ 21వ తేదీన కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిందన్నారు। అటువంటి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర పేరుతో విశాఖలో భారీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు। రాబోయే 4 సంవత్సరాల్లో ప్రజా సంక్షేమానికి మరింతగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు। తన గెలుపుకు సహకరించిన కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు। మేము గెలిచి 21వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అసెంబ్లీలో। ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా సంతోషకరంగా ఉంది। అందరం కూడా మేము ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మేము దిగ్విజయంగా ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలకి అక్కడ శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరమైన విషయం। అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ సంవత్సర కాలంలో ఈరోజు ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమి మండల అధ్యక్షులకి, మండల నాయకులకి, అలాగే సీనియర్ నాయకులకి, జిల్లా నాయకులకి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు। నాతో పాటు ఇలాంటి ప్రయాణం చేసినందుకు అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సర కాలంలో ఇంతటి డెవలప్మెంట్ చేసినటువంటి ఎన్డీఏ కూటమికి, అలాగే ఇంకా 4 ఏళ్లలో ఇంకా ఏజెన్సీ గ్రామాలని ఇంకా డెవలప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పోలవరం నియోజకవర్గ ప్రజానీకానికి, ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులకు, అలాగే నన్ను ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగులకు సహకరించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజి విజ్ఞప్తి చేశారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే వేడుకను శుక్రవారం నిర్వహించారు। ఈ వేడుకలో భాగంగా మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణతో కలిసి సిబ్బంది సమక్షంలో తహసీల్దార్ కేక్ కట్ చేశారు। ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చట్టంను 1786వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు। అంతేకాకుండా సిబ్బందికి కొన్ని విధులు కేటాయించిందన్నారు। కాలానుగుణంగా శాఖలో మార్పులు వచ్చాయని వివరించారు। అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా రెవెన్యూ శాఖ పనిచేస్తోందని తహసీల్దార్ తెలియజేశారు। అనంతరం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ఒక మనిషి పుట్టుక నుండి చావు వరకు ప్రతి అంశంలోనూ రెవెన్యూ శాఖ సేవలు పొందాల్సి ఉంటుందన్నారు। కావున ప్రజలు రెవెన్యూ సిబ్బంది సహకరిస్తూ వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కె రమేష్, ఆర్ఏ కమల తదితరులు పాల్గొన్నారు। ముందుగా మన రెవెన్యూ విఆర్ఓస్కి, మన స్టాఫ్ అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు। 26/6/1786 సంవత్సరంలో బ్రిటిష్ వారు బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు।
ఆ చట్టం నుంచి అంటే దాంట్లో ఎవరు తహసీల్దార్ అనే అతను ఏమేమి చేయాలి, ఏం రోల్స్ ఉంటాయి, భూమి మీద ఏం అధికారాలు ఉంటాయి, ఏం చేయాలనే ఒక బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఒక చట్టాన్ని తీసుకొచ్చి అప్పటి నుంచి అమలుపరిచారు. తర్వాత ఇన్ని సర్వీసులు చేస్తున్నాం కదా, మాకు కూడా ఒక డే ఉండాలని చెప్పి బొప్పరాజు గారు మన రెవెన్యూ అసోసియేషన్ వారు 24 తారీఖున 4/3/24 GOMS నెంబర్ 81 ద్వారా రెవెన్యూ డే జరుపుకోవడానికి ఒక ఒక దాన్ని తీసుకొని వచ్చారు. ఈరోజు మన రమేష్ గారు ఈ కార్యక్రమం అరేంజ్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు. ప్రజలందరూ ఒకటి గమనించవలసిన కోరుతున్నాము, మీకు ఏమి కావాలన్నా మా రెవెన్యూ తరఫున వేరే అదర్ డిపార్ట్మెంట్ తరఫున మండల మేజిస్ట్రేట్గా మాకు కొన్ని అధికారాలు ఇచ్చారు. దాని పరంగా మీకు భూమి విషయంలో ఏం తగాదాలు ఏముండా సరే మా రెవెన్యూ వారిని సంప్రదిస్తే మేము మీకు సాల్వ్ అయ్యే విధంగా చూసి అందరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేస్తాము. 1B తర్వాత వర్క్ బోర్డు ల్యాండ్స్ కాపాడటంలోనూ, తర్వాత మన ఎండోమెంట్ ల్యాండ్స్ కాపాడటంలోనూ రెవెన్యూ వాళ్ళకి మెయిన్ పవర్ ఉంటుంది. తర్వాత మన ప్రభుత్వ భూములు అటన్నిటిని కూడా పరిరక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇదివరకు మన విలేజ్ సర్వేర్ ఉండేవాడు, అతన్ని విలేజ్ పోలీస్ అని కూడా అంటూ ఉండేవాళ్ళు. పోలీస్ డ్యూటీలు కూడా మన రెవెన్యూ కొన్ని విషయాల్లో చేస్తూ ఉంటాము. మిగిలిన డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్తో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ రెవెన్యూ రోల్ మెయిన్గా ఉంటుంది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఫ్లడ్ విషయాల్లో కానీ, తర్వాత ఫ్లడ్కి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేయడం కూడా అథారిటీని రెవెన్యూ వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వడం జరిగినది. కాబట్టి ఇవన్నీ గుర్తు చేసి ప్రజలకి ఈ విధంగా మేము సర్వీస్ చేస్తామని చెప్పడం కోసం రెవెన్యూ డేని ఒకటి ఈరోజు కేటాయించడం జరిగింది. కాబట్టి అందరికీ మా తరఫున మరొకసారి రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఎప్పుడో 1400 సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ వ్యవస్థ ఉంది. దాంట్లో మార్పులు జరుగుతూ ఈ రోజుకు ప్రజెంట్ మనం చూస్తున్న వ్యవస్థగా మార్పు చెందింది. మనిషి పుట్టుక నుంచి చనిపోయేదానా ఏదో ఒక దశలో రెవెన్యూతో సంబంధాలు కంటిన్యూగా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా భూములకు సంబంధించినది పూర్తిగా రెవెన్యూ వ్యవస్థ వివాదాలు రాకుండా కావచ్చు అన్నీ చేసేసి మనకు ప్రజలకు చేరువుగా ఉంటారు. అదేవిధంగా మెజిస్ట్రేటివ్ పవర్స్తో ఎక్కడైనా గొడవలు జరుపుకోకుండా ఇంకోటి ఏదైనా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. అదేవిధంగా మిగతా వ్యవస్థలను కోఆర్డినేట్ చేస్తూ ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన ఒక టాస్క్ను ఒక ప్రోగ్రామ్స్ను అందరినీ సమన్వయం చేసుకుంటూ కీలకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి జూన్ 20న ఒక రోజు కేటాయిస్తూ రెవెన్యూ డే అనే చేస్తారు. తహసీల్దార్ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, రెవెన్యూ సిబ్బంది అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు చెప్తూ జంగారెడ్డిగూడెం మండలంలోని గ్రామ పంచాయతీలను క్రమబద్ధీకరణలో తీర్చిదిద్దిన వ్యక్తి ఈవో ఆర్డి నాగిరెడ్డి అని జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ కోదమ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పలు అంశాలపై చర్చించారు. అనంతరం బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్తున్న ఈవో ఆర్డి నాగిరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ మాట్లాడారు. మండల సర్వసభ్య సమావేశం జరిగిన విధానాన్ని వివరించారు. అదేవిధంగా ఈవో ఆర్డి నాగిరెడ్డి జంగారెడ్డిగూడెం మండలానికి అందించిన సేవలు మరవలేనివన్నారు. ఆయన ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్నారని, మిగిలిన సర్వీస్ కూడా మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్తో పాటుగా పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన ఎంపీపీ గారికి, అదేవిధంగా ఎండిఓ గారికి, నిర్వహించిన అధికారులకి, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలకి, సర్పంచులకి, వివిధ శాఖలో రివ్యూకి వచ్చిన అధికారులకి, మండల అందరికి ఈరోజు చంద్రబాబులో మండలం అనేది జరిగింది. సమస్య పరిష్కారం అనేది వెళ్ళడం జరిగింది. ఎవరు ఎండిఓ గారు, ఎంపీ కూడా, అదేవిధంగా ఎంపీటీసీలు అందరూ వెళ్తుంది. అధికారులు అందరూ జమాని చెప్పారు. ఇదే మొత్తం ఇంకా 1 year మండల పరిషత్తు కొంచెం ముఖ్యంగా చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున్న స్పెషల్ ఏంటంటే మన ఈవో ఆర్డి నాగిరెడ్డి గారు గత 1.5 కాలంలో మనలో మన పంచాయతీలు ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే పర్మివార్డు లేరు. ఎవరు అడగలేదు. నాగిరెడ్డి గారు ప్రతి గ్రామ పంచాయతీలు కూడా చక్కగా రికార్డ్ వేసే విధానం మేయడం, అదే అంశాలు అన్ని కూడా సర్పంచ్ అందరికీ చక్కగా వివరించారు. వచ్చిన సీనియర్ సెక్రటరీలు అందరికి కూడా ఏవైనా రికార్డ్ నేర్పి మన మండలాన్ని ఒక క్రమ పద్ధతిలో పంచాయతీ వ్యవస్థను తీర్చిదిద్దిన నాగిరెడ్డి గారికి ఈరోజు అందరం సర్పంచులు, ఎంపీడీసీలు, అధికారులు, సెక్రటరీస్ అందరూ కూడా మేము సన్మానం చేయడం జరిగింది. అంటే ఉద్యోగులకి ట్రాన్స్ఫర్ అనేది కామన్, కానీ ఒక మంచి ఉద్యోగిని మేము పంపించేస్తానని బాధ మాలో ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన మా నేటివ్ ప్లేస్ కృష్ణా జిల్లా నేను వెళ్ళిపోతానని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు.
కనుక ఏంటంటే రిటైర్మెంట్ స్టేజ్కి వాళ్ళ గ్రామం చేరుకోవాలనేది ఆయన ఆశ. దానిలో భాగంగా మంచి యువార్డీగాని మాకు అప్పచెప్పాల్సిందిగా ఆయన తెలియజేస్తూ, జంగారెడ్డిగూడెం ఏఎస్ఐ ఎన్వి సంపత్ కుమార్ అతి ఉత్కృష్ట సేవ పథకం పొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఛత్రపతి శివాజీ డిగ్రీ కళాశాల మైదానంలో సంపత్ కుమార్ ను వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ తన 36 సంవత్సరాల సర్వీసులో సుమారు 220 రివార్డులను అందుకున్నానన్నారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవ పథకం పొందారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ఈ పథకానికి పొందారని, అందులో తాను కూడా ఒకడు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దండు ధనరాజ్ మాట్లాడుతూ తమ అసోసియేషన్లో సభ్యుడైన ఏఎస్ఐ సంపత్ కుమార్ ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవ పథకాన్ని పొందడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం వాకర్స్ ప్రతినిధుల మధ్య సంపత్ కుమార్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దొంతు మాధవ, పంచాయతీరాజ్ ఏవో విజయ్ కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ కోటేశ్వరరావు, వాకర్స్ కంచెల శ్రీనివాస్, చిట్లూరి సాయి, ఎంఐఎన్న తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇంకొక 5 సంవత్సరాలు ఉంది అని ఇది రేర్ రివార్డ్, ఎవరికి రాదు. ఈ స్టేట్ లో 8 మందికి వచ్చింది. 8 మందిలో నేను ఒకడిని. బాగా కష్టపడ్డ వాళ్ళకి కష్టంలో కష్టపడ్డ వాళ్ళకి ఈ రివార్డు ఇస్తారు. అది గవర్నమెంట్ మరి ఆటోమేటిక్ గా గుర్తించి అందజేశారు నాకు. దాదాపు 220 దాకా నేను సర్వీస్ లో రివార్డులు తీసుకున్నాను ఇంతవరకు. యాక్చువల్ గా మా బ్యాచ్ మేట్స్, నేను 89లో సెలెక్ట్ అయ్యాను. 89 నుంచి ఇప్పటిదాకా మా 84 మంది బ్యాచ్. ఈ 84 మందిలో ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇన్ని రివార్డులు తీసుకోలేదు. అందరికి 10, 15, 5, 20 ఉంటాయి. కానీ నాకు మాత్రం ఒక 220 మరి అది అదే ఏం చెప్తే అది తప్పకుండా చేసేస్తాను. అలాగే నా ఇన్ఫర్మేషన్ నేను డెవలప్ చేసుకుంటూ ఉంటాను. బయట చేసుకుని నాకున్న సోర్సెస్ బట్టి నేను పనిచేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అతి ఉత్కృష్ట సేవా పురస్కారం అందుకున్నటువంటి సంపత్ గారికి జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఆయనకి చిన్న సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. ఎందువల్లంటే ఆయన డైలీ కాలేజీకి వచ్చి వాకింగ్ చేయటం, మా అందరితోటి కలిసిమెలిసి మసులుకోవటం, అలాగే కేసులను కూడా అలాగే చాలా తొందరగా పరిష్కారం చేసి అందరికీ కూడా న్యాయం చేయటం వల్ల ఈ పురస్కారం ఆయనకు దక్కిందని మేమందరూ కూడా చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా 21వ తారీఖు శనివారం రేపు ఉదయం 5:30 గంటల నుంచి 7 గంటల వరకు యోగా డే సందర్భంగా యోగా క్లాసు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జరుగుతుంది. దానికి అన్ని రకాల ఏర్పాట్లు కాలేజీ గ్రౌండ్లో జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరికొకళ్ళు తెలియపరుచుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని టీడీపీ నాయకులు రావూరి కృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న ఫౌండేషన్ ప్లస్ స్కూల్లో విద్యార్థులకు బ్యాగులు, ఏకరూప దుస్తులు అందించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. ఈ సౌకర్యాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదవాలని సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మెరుగైన తరబేతి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కరటూరు రమాదేవి, నాయకులు నాయుడు, శ్రీనివాస్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన
12%. 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. గ్రామంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. ఉంగుటూరు మండలంలోని పెద్ద వెల్లమిల్లి, చిన్న వెల్లమిల్లి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పెద్దవెల్లమిల్లి, చిన్నవెల్లమిల్లి గ్రామంలో విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో ప్రజలు ఇబ్బంది కలిగించేందుకు నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇదే విధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించే దిశగా తాము ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఒకసారి. ఓకే సార్. సార్ ఓకే సార్. ఓకే సార్. రాజరికంలో రెవెన్యూ పాలన ఉండేదని, బ్రిటిష్ హయాంలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూని చట్టం చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు కె రమేష్ కుమార్ తెలిపారు. ఏలూరులో రెవెన్యూ డే వేడుకలు శుక్రవారం ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసి సీనియర్ రెవెన్యూ ఉద్యోగులను సన్మానించారు. అనంతరం రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 1786 సంవత్సరంలో రెవెన్యూ చట్టం ఏర్పడిన తేదీని రెవెన్యూ డేగా నిర్వహించుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ డేకి సంబంధించి జీవోను విడుదల చేసిందన్నారు. దానికి అనుగుణంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాకు 2 లక్షల రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ఎం ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1786లో ఏర్పడిందో ఆ డేట్ని రెవెన్యూ డేగా ఇవ్వమని మన రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు ఎంతో కృషి చేస్తే గత ప్రభుత్వంలో మనకి జీఓఎంఎస్ నెంబర్ 81 దగ్గర రెవెన్యూ సర్వీసెస్ 2 ద్వారా 4/3/2024 జీఓఎంఎస్ 81 ఇచ్చి రెవెన్యూ ఈ 26వ తారీఖున జూన్ 20న రెవెన్యూ డేగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా రెవెన్యూ డే చేసుకుంటున్నాం. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో నిరంతరం కూడా రాత్రనగా పగలనగా కష్టపడి పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక డాక్టర్స్కి ఒక డాక్టర్స్ డే అని, ఇంజనీర్స్కి ఒక ఇంజనీర్స్ డే అని ఉంది. కానీ
నిరంతరం 24 గంటలు సేవ చేసి రెవెన్యూ ఉద్యోగికి రెవెన్యూ డే లేకపోవడం వల్ల ఎంతో కృషి చేసి బొప్పరాజు గారు GOMS నెంబర్ 81 ద్వారా దాన్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల 20వ తారీఖున రెవెన్యూ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగా ఎప్పుడు కూడా ఏ డే చేసుకోవడానికి కూడా ఎవరికి బడ్జెట్ ఇచ్చారు కానీ మా రెవెన్యూ డే ఏర్పాటు చేసుకోవడానికి 56 లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించినందుకు, అదేవిధంగా ప్రతి జిల్లా కూడా 2 లక్షల రూపాయలు రెవెన్యూ డే సెలబ్రేషన్స్కి కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. సిపిఐ కామరూపుకోట మండల 11వ మహాసభను శుక్రవారం నిర్వహించారు. ఈ మహాసభను పురస్కరించుకొని నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన సభలో కృష్ణ చైతన్య మాట్లాడారు. జూలై 5, 6, 7వ తేదీల్లో చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో సిపిఐ జిల్లా మహాసభలు జరగనున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మండల మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మండల మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. అమ్మవారి వెండి చీర నిమిత్తం ఇనగడపు రమేష్ కుమార్, ధనలక్ష్మి కుటుంబ సభ్యులు 5 తులాల వెంటనే సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవ బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వేకువజాము నుంచే లలితా సహస్రనామ కుంకుమ పూజలు, అదేవిధంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములతో పాటు విశేషమైనటువంటి సప్తనదీ జలాలు, పుష్కరజలాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరిగింది. తదనంతరం అమ్మవారి మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాన్ని సభక్తిపూర్వకంగా అమ్మవారికి పూజాధికారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలే ఉన్నారు. అదేవిధంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారికి విశేషంగా భక్తుల యొక్క మనోభీష్టంగా అమ్మవారికి వెండి చీరని తయారు చేయించేటువంటి కార్యక్రమం ఆలయ కమిటీ వారు సంకల్పించి ఉన్నారు. అందులో భాగంగా అమ్మవారికి భక్తులంతా కూడా వెండి రూపంగా కానీ ధన రూపంగా కానీ అమ్మవారికి వెండి చీరకి మీ యొక్క భక్తితో అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడిచిన సంవత్సర కాలంలో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశాం. పోలవరం ఎమ్మెల్యే చిరు బాలరాజు స్పష్టం. రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జంగారెడ్డిగూడెంలో జరిగిన రెవెన్యూ డే వేడుకల్లో తహసీల్దార్ శ్రీవజోజి విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం మండలంలోని గ్రామ పంచాయతీలను క్రమబద్ధీకరణలో తీర్చిదిద్దిన వ్యక్తి ఈవో ఆడి నాగిరెడ్డి. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ వెల్లడి. జంగారెడ్డిగూడెం ఏఎస్ఐ సంపత్ కుమార్ అతి ఉత్కృష్ట సేవ పథకం పొందడం పట్ల పలువురు హర్షం. సంపత్ కుమార్ ను ఘనంగా సత్కరించిన వాకాస్ అసోసియేషన్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.